తెలంగాణ ఉద్యమ భూమిలో పురుడు పోసుకున్న అస్తిత్వ పతాక ఉద్యమమైన స్వరాష్ట్ర పునర్నిర్మాణమైన తెలంగాణ హక్కుల పరిరక్షణే టీ న్యూస్ ఏకైక ఎజెండా. అందుకే తెలంగాణ గుండె చప్పుడుగా యావత్తు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచింది. ఇప్పుడు టీ న్యూస్ పేరు వింటే గుంపు మేస్త్రి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నిత్యం ప్రజా సమస్యలను చూపిస్తూ రేవంత్ దగాకోరు పాలనను ఎండగడుతున్నందుకు పాలకులకు వణుకు పుడుతున్నది. అందుకే తప్పుడు కేసులు పెట్టి వేధించాలని కుట్రలు చేస్తున్నాడు. ఇటీవల నల్గొండ మంత్రిపై ఎన్టీవీలో ప్రసారమైన ఓ కథనాన్ని ఉటంకించినందుకు ఎన్టీవీని వదిలేసి తెలంగాణ మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగింది ప్రభుత్వం. వార్త ప్రసారం చేసిన ఛానల్ను వదిలేసి నిజాలు చెప్పే మీడియాపై కర్కసత్వం ప్రదర్శిస్తున్నది. ఐఏఎస్ అధికారులపై ప్రసారమైనటువంటి కథనాలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. అసలు టీ న్యూస్లో ఐఏఎస్లపై ఎలాంటి వార్త ప్రసారం కాకుండా అన్యాయంగా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కాంగ్రెస్ ముఖ్య నేత, సీనియర్ మంత్రులే ఒకరి మీద ఒకరు లీకులు ఇచ్చుకుంటున్నారు. కానీ తమ భాగోతం బయటకు రాకుండా తెలంగాణ మీడియాను బలిపశువును చేస్తున్నారు. నిజానికి ఎన్టీవీలో ఒక మంత్రిపై కథనం ప్రసారమైతే దాన్ని వదిలేసి మిగతా మీడియాను టార్గెట్ చేస్తోంది రేవంత్ సర్కారు. ఎన్టీవీ భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టి ప్రజల పక్షాన పనిచేస్తున్న మీడియా గొంతు నులుమే నీచత్వానికి తెగబడుతోంది. ఎన్టీవీలో ప్రసారమైన కథనం వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చకుండా డ్రామాలు చేస్తోంది ప్రభుత్వం. టోటల్ ఇష్యూను డైవర్ట్ చేయడానికి రేవంత్ సర్కారు కుటిల యత్నాలు మొదలుపెట్టింది. జనం పక్షాన పనిచేస్తున్న నిప్పులాంటి మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. గత 2 ఏళ్లుగా 420 హామీల అమలును ప్రశ్నిస్తున్న మీడియాను పగబట్టింది రేవంత్ సర్కారు. 2 ఏళ్లుగా ఇప్పటికే పలువురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించింది. ప్రభుత్వాన్ని నిలదీసే జర్నలిస్టులను జైలు పాలు చేశారు. అక్రమ కేసులు, సెక్షన్లు బనాయించే జర్నలిస్టులను వేధిస్తున్నారు ఈ కాంగ్రెస్ పాలకులు. ఇప్పుడు నల్గొండ మంత్రిపై ఎన్టీవీలో ప్రసారమైన కథనాలను సాకుగా చూపి టీ న్యూస్ సహా పలు సోషల్ మీడియా ఛానళ్లపై కేసులు పెట్టింది. వాస్తవానికి నల్గొండ మంత్రిపై ఎన్టీవీలో కథనం ప్రసారమైంది. అసలు ఈ సమాచారం ఎన్టీవీకి ఎవరు ఇచ్చారు? సమాచారం లీక్ చేసిన దొంగను పట్టాల్సింది పోయి రేవంత్ సర్కారు తెలంగాణ కోసం పనిచేస్తున్న మీడియాపై పడింది. మరోవైపు ఐఏఎస్ల సంఘం కూడా ఎన్టీవీకి నోటీసులు పంపి క్షమాపణలు కోరింది. కానీ ఐఏఎస్ల సంఘం ఫిర్యాదును వాడుకొని రేవంత్ రెడ్డి తన ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తన దిక్కుమాలిన పాలనను ప్రశ్నిస్తున్న టీ న్యూస్ తెలంగాణ మీడియాపై సిట్ పేరుతో విచారణ కుట్రలకు తెరతీశాడు. ఒకవైపు ప్రజాప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటూ ఇంకోవైపు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే వారిపై అణచివేత ప్రదర్శిస్తోంది ఈ ప్రభుత్వం. మంత్రుడే ఒకరి భాగోతం ఒకరు బయట పెట్టుకుంటుంటే ప్రజా గొంతుకగా పనిచేసే మీడియాపై సర్కారు కక్ష సాధిస్తోంది. ఈ క్రమంలోనే టీ న్యూస్ ఛానల్పై తప్పుడు కేసు పెట్టింది. కక్షతోనే తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ మీద తప్పుడు అభియోగాలు మోపారు. టీ న్యూస్ అంటే ప్రజా సమస్యలపై కొట్టాడే నిప్పుకణం. టీ న్యూస్ అంటే జనం కోసమే కలం పట్టిన అగ్గి రవ్వ. ఆడబిడ్డలను టార్గెట్ చేసే దిగజారుడు వార్తలకు టీ న్యూస్ పూర్తిగా వ్యతిరేకం. అలాంటి చిప్ వార్తలను టీ న్యూస్ ఎన్నడూ ప్రసారం చేయదు. వ్యక్తిత్వాలను హననం చేసే హీనమైన విషపు రాతలకు టీ న్యూస్లో ఆస్కారమే లేదు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యవహారాలకు టీ న్యూస్ ఛానల్లో ఎప్పటికీ స్థానం లేదు. టీఆర్పీల కోసం వెంపర్లాడే దౌర్భాగ్యం టీ న్యూస్కు పట్టలేదన్న విషయం ఈ పాలకులు తెలుసుకుంటే మంచిది. మాది సెన్సేషనలిజం కాదు, నికాస్ అయిన జర్నలిజం.
టీఆర్పీల దిగజాడు వార్తలు మీ ఎల్లో మీడియాకే సొంతం. టీ న్యూస్ ఛానల్ది రేటింగ్స్ పాకులాట కాదు, మాది తెలంగాణ ప్రజల కోసం ఎదురొడ్డి కొట్లాడే పోరుబాట. తెలంగాణ హక్కుల కోసం పోరాడటమే మా ఇజం. కాంగ్రెస్ బీజేపీ ప్రాంతీయతరుల ద్రోహాలను నిలదీయడమే టీ న్యూస్ లక్ష్యం. ఎల్లో ఛానళ్ల లాగా సంస్కారం లేని ఎల్లో జర్నలిజాన్ని మేము జనం మీద రుద్దాం. అసలు దాన్ని ప్రోత్సహించాం. ఉద్యమంలో అయినా స్వరాష్ట్రంలో అయినా మాదెప్పుడు ప్రజాపక్షమే. జనం కష్టాలు సమస్యల పరిష్కారమే టీ న్యూస్ జెండా ఎజెండా. టీ న్యూస్ ఆశ శ్వాస ఎప్పటికీ తెలంగాణమే. మా అక్షరం ప్రజాహితం కోసమే. టీ న్యూస్పై రేవంత్ సర్కారు కక్ష సాధింపులను తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ గొంతుకగా నిలిచిన టీ న్యూస్ ఛానల్ను టచ్ చేస్తే ఈ గడ్డపారలా తిరగబడుతుంది. తెలంగాణ గుండె చప్పుడు జోలికొస్తే కాంగ్రెస్ గుండె చప్పుడు ఆగిపోవడం ఖాయమన్నది సబ్బండ వర్గాల హెచ్చరిక. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ సిట్టు డ్రామాను మొదలుపెట్టాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక మంత్రిపై ఓ టీవీ ఛానల్ వేసినటువంటి వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర ఛానళ్లు డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి రేవంత్ ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేయడం విడ్డూరమని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుకలైనటువంటి మీడియా సంస్థల మీద ఈ వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రేవంత్ సిట్టు డ్రామాను మొదలుపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక మంత్రిపై ఓ టీవీ ఛానల్ వేసినటువంటి వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర ఛానళ్లు డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి రేవంత్ ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేయడం విడ్డూరమని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుకలైనటువంటి మీడియా సంస్థల మీద ఈ వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ పతాక టీ న్యూస్పై సీఎం రేవంత్ కక్ష సాధింపుల చర్యలు సరికావన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ ప్రజల గొంతుకగా పనిచేస్తున్న టీ న్యూస్పై సిట్ విచారణ ముమ్మాటికి కక్ష పూరితమేనన్నారు. ప్రజల పక్షాన పనిచేస్తున్న టీ న్యూస్పై పగ సాధిస్తే ప్రభుత్వానికి నష్టమన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ న్యూస్ గత 2 సంవత్సరాలుగా ప్రజల గొంతుకగా నిలబడ్డది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గాలు, దాష్టికాలు, దోపిడిని పెద్ద ఎత్తున ఎండగడుతూ ఇవాళ ఒక ముల్లుగర్ర లెక్క రేవంత్ రెడ్డికి మారిపోయి ఎక్కడికక్కడ పొడుస్తున్నది అలా. కాబట్టి ఈ ముల్లుగర్ర నుండి తప్పించుకోవడం కోసం, ముల్లుగర్ర పైన బట్టగాల్చి మీద వేయడం కోసమో ఇవాళ సిట్ వేస్తే వేసి ఉండొచ్చు కాక, కానీ ఒక నికార్సైనటువంటి ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక నిలువెత్తుగా నిలబడ్డటువంటి ఒక పాశుపతాస్త్రం టీ న్యూస్. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక అస్త్రాలు తయారు చేసినారు.
అందులో ఇది ఒక పదునైనటువంటి పవర్ఫుల్ అస్త్రం, పాశుపతాస్త్రం టీ న్యూస్. అప్పుడు మనకు ఛానల్ ఏం లేకుండే తెలంగాణ ఉద్యమ కాలంలో. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఉద్యమాన్ని ద్విగుణీకృతం చేయడం కోసం రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన ఛానల్ అది. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రగతి పథంలో పనిచేసింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇవాళ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ ఉంది. తట్టుకోలేక అక్కస్తోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన సిట్టు వేసి ఏదో తన కుట్రను కుతంత్రాన్ని బయటపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుతి తీర్చుకుంటుండొచ్చు ఊక, నేను కూడా కేసు వేసిన కదా అని చెప్పని. దానివల్ల టీ న్యూస్కి వచ్చేటువంటి ఒక ప్రమాదం లేదు. ఇవాళ ఇంకా బలంగా టీ న్యూస్ ఒక పవర్ఫుల్ అపోజిషన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటుంది, ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ వాస్తవానికి సిట్ ఏర్పాటు చేయాలనుకుంటే ముందు రేవంత్ రెడ్డి బూతు భాషపై సిట్టు వేయాలన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఎన్నోసార్లు తెలంగాణ ప్రదాత కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై రేవంత్ నీచమైన భాషతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడని శ్రవణ్ మండిపడ్డారు. ఇప్పుడే కేవలం ఓ మంత్రిపై ఏదో ఛానల్ వార్త ప్రసారం చేస్తే దానికి టీ న్యూస్పై విచారణకు ఆదేశించడం దారుణమన్నారు. ముందు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నటువంటి వ్యక్తిత్వ హననాలకు సంబంధించినటువంటి అంశాలపై సిట్ వేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత ఎవరో ఐఏఎస్ ఆఫీసరు ఏదో అని చెప్పని ఏదైతే ఆరోపణల నేపథ్యంలో సిట్ అని చెప్పని అంటా ఉన్నాను నేను. ఒకవేళ అటువంటి అంశం పైన సిట్ వేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి బూతు భాష పైన ఎవరు సిట్ వేయాలా? రేవంత్ రెడ్డి గారు గతంలో కేటీ రామారావు గారి పైన, మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల పైన చిలువలు పలవలు. నేను చాలా సందర్భాలు అనుకునేది, ఇది గాంధీ భవన్ అంత పెద్ద వేదిక మీద కూర్చొని సినిమా యాక్ట్రెస్ల పేర్లు లేకపోతే ఇంకెవరెవరో అడ్డమైన బూతులు మాట్లాడుతూ, లేనిపోని అక్రమ సంబంధాలు అంటగడుతూ, చిల్లరమల్లరగా మాట్లాడుతున్నాడు ఏంది, ఈయనపైన ఎవరు చర్యలు తీసుకోరా అని చెప్పని. ఇవాళ ఏ నీతి సూత్రాలతో రేవంత్ రెడ్డి గారి సిట్టేస్తున్నారో అదే నీతి సూత్రాలతో ఆయన మాట్లాడినటువంటి ఒక చిల్లర మాటలపైన కూడా సిట్టు వేయాల్సిన అవసరం వస్తుంది కదా. ఇవాళ చీఫ్ మినిస్టర్, నువ్వు నోటుకొచ్చినట్టు కేసీఆర్ గారిని భాష వ్యక్తిత్వ హననం చేస్తావు, ఆయన అలవాట్ల గురించి మాట్లాడతావు, లేనిపోని అన్ని అంటగట్టే రీతిలో మాట్లాడతావు. పరాచకం లెక్క చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకేమో లైసెన్స్ ఇచ్చిండ్రా మరి ఆయన ఏది పడుతుంది మాట్లాడటానికి? హూ గేవ్ రైట్ టు రేవంత్ రెడ్డి టు టార్నిష్ ద ఇమేజ్ ఆఫ్ కేటీ రామారావు గారు, లేకపోతే కేసీఆర్ గారు, లేకపోతే ఇంకెవరిపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చినారు నీకు? కొండ సురేఖ గారు, మంత్రులంతా అట్లనే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి ఎగబడి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. డ్రగ్స్ అంటారు, ఆడోళ్ళు అంటారు, మగవాళ్ళు అంటారు, సినిమా యాక్ట్రెస్లు అంటారు. మరి అదేంది? మరి నీతి అందరికీ సమానంగా ఉంటేనే నీతి అవుతుంది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు నీతిమంతుడైతే ఆయన మీద కూడా ఆయన సిట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయన భాషను ప్రచారం చేస్తున్నటువంటి ఆయన సామాజిక మాధ్యమాలు, ఆయన టీవీ ఛానళ్ళ పైన కూడా సిట్టేయాలి.